పురస్కరించుకొని కాటమరాజు జయంతి మహోత్సవాలని తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని వాడవాడన గ్రామాన్న ఈ భూ పరిరక్షణ కోసం, పచ్చిక బీళ్ల పరిరక్షణ కోసం, కాటమరాజు రాజధానుల నిర్మాణాలలో పాల్పంచుకోవడంలో భాగంగా ప్రకృతి సంపదను కాపాడినటువంటి రాజు ఈరోజు ఆ రోజుల్లోనే అంటరాంతరానికి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి ఈరోజు అణగారిన ప్రజలకు అండదండలుగా నిలిచినటువంటి దేవుడుగా ఈ రోజుకి కీర్తించబడుతున్నటువంటి కాటమరాజు, కాటమరాయుడు, కాటమ దేవుడుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని ఈరోజు కాటమరాజు సంస్కృతి సమితి పిలుపునిస్తుంది. ఈ పిలుపులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో గాని, దక్షిణాదిలో ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గాని ఈ జయంతి ఉత్సవాలు జరపాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గంగా దత్తాత్రేయ యాదవ్. ఈ రోజు కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకోబడింది. మన కాటమరాజు జయంతి ఉత్సవాలను ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 22 దాకా జరపాలని చెప్పి సన్నాహాలు చేస్తున్నాము. కాటమరాజు గురించి ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలు కూడా రాణుల కోసం ఆస్తుల కోసం యుద్ధాలు జరిగినాయి. కానీ కాటమరాజు పశు సంరక్షణ కోసం, మోగజీవుల పశుగ్రాసం కొరకు చేసిన యుద్ధవీరుడు కాటమరాజు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి ప్రేమించే ప్రతి ఒక్కరు పర్యావరణం రక్షించాల్సిన బాధ్యత కూడా మనం ఉంది. కాబట్టి కాటమరాజు ఉత్సవాల్ని ప్రతి ఒక్క ఊరు అవగాహన తెలుసుకొని ప్రతి ఊరిలో జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పి మేము మనసా వాచా కర్మ కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొనాలని కూడా మేము కోరుకుంటున్నాం. జై జై కాటమరాజు. నేడు కాటమరాజు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. కాటమరాజు జయంతి ఉత్సవాలను ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి విషయం పైన టూకీగా మీకు వివరిస్తాను. ఎందుకంటే మనకు ప్రపంచంలో ఎంతో మంది చక్రవర్తులు, రాజులు ఉన్నారు. కానీ కాటమరాజుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అందులో ఉంది. ఎందుకు అంటే ఈ కాటమరాజు గారు ప్రజా పరిపాలనలోనే కాదు, పశువులను, పక్షులను, ప్రకృతిని కూడా అర్థం చేసుకుని వాటిని కాపాడుతూ ఎన్నో సంవత్సరాలు 13వ శతాబ్దంలో మంచి పరిపాలన అందించినటువంటి గొప్ప రాజు కాటమరాజు. ఎన్నో యుద్ధాలు జరిగాయి ఈ భూమి మీద. ధనం కోసం, ఆస్తి కోసం, పదవుల కోసం, ఆడవారి కోసం యుద్ధాలు జరిగాయి. కానీ ఈ కాటమరాజు గారు చేసినటువంటి యుద్ధం పశువులను సంరక్షించడం కోసం జరిగినటువంటి గొప్ప చరిత్ర. ఇలాంటి ప్రకృతి ప్రేమికుడైనటువంటి ఈ కాటమరాజు గారు తన రాజ్యంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాలలో, తన ఆధీనంలో ఉన్నటువంటి రాజ్యాలలో, అన్ని గ్రామాల్లో కూడా పశువుల సంరక్షణ కోసం భూములను కేటాయించి, ఎంతో దూరదృష్టితో 13వ శతాబ్దంలోనే భూములను కేటాయించి పశువులను కాపాడుకుంటే వ్యవసాయం, ప్రకృతిని కాపాడుకోవచ్చు అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు ఎంతో దూరదృష్టితో ఆయన భూములు కేటాయించడం జరిగింది. ఆ విధంగా ప్రకృతిని, పశువులను, పక్షులను మరియు ప్రజల్ని అందరినీ కూడా మమైక్యం చేస్తూ ఈయన పరిపాలన కొనసాగించారు. ఇలాంటి గొప్ప కాటమరాజు లాంటి రాజులను గురించి నేటి తరానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ రాజు గురించి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎన్నో భూములు కూడా ఉన్నాయని చెప్పేసి మాకు సమాచారం. కాబట్టి వారందరూ కూడాను ఇచ్చినటువంటి ప్రోద్బలంతో ఇక్కడ కాటమరాజు సంస్కృతి పరిరక్షణ కమిటీగా మేము ఏర్పాటయ్యి ఈ కాటమరాజు యొక్క జయంతి ఉత్సవాలని ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఘనంగా ఈ వేడుకలు జరుపుతూ ఉన్నాం. జై కాటమరాజా. నా పేరు సింధు యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ కర్నూలు జిల్లా చేస్తుంది. కాటమరాజు ఒక ప్రకృతి ప్రేమికుడే కాక యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఈయన చరిత్రను కనుమరుగు చేసే విధంగా కొన్ని గ్రూపులు, సంస్థలు, వ్యవస్థలు తయారైనవి. దాన్ని ఇన్స్పైర్ చేయడానికి, జనంలో తీసుకెళ్ళడానికి కాటమరాజు పరిరక్షణ కమిటీ ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పెద్ద మూవ్మెంట్లో తీసుకుపోవాలనే నిర్ణయానికి వచ్చాం.
అది రేపు ఫిబ్రవరి 12 నుండి 22వ తారీఖు వరకు ఈ ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కర్నూలు జిల్లా ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నాం.